హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఫస్ట్ బ్లౌజ్ పీస్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మడతలు లేకుండా నీట్గా పరుచుకుని ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలా, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేలా క్లాత్ని అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు క్రింద వైపు క్రాసులు ఉంటే ఒక పావించు మార్క్ చేసుకుని క్రాసులు అనేవి కట్ చేసుకోవాలి. తర్వాత నడుము వైపు ఖర్చు కోసం 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. నడుము పట్టి వేసుకోవడానికి ఖర్చు కోసం అండి ఇది. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని కరెక్ట్గా 4 ఫోల్డింగ్స్ వచ్చేలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉక్సులు పట్టీ నుంచి కాజా పట్టీలు స్టార్టింగ్ వరకు కాజా పట్టీ అనేది వదిలేసేయాలండి. కాజా పట్టీని వదిలేసి మిగతా బ్లౌజ్ను 4 ఫోల్డింగ్స్ వచ్చేలా ఈ విధంగా మడత వేసుకుని నడుము లూజ్ అనేది తీసుకోవాలి. కరెక్ట్గా క్లోజ్ ఉన్న పీస్ వైపు నుంచి పెట్టి ఎక్కడ వరకు ఉంది అనేది మార్క్ చేసుకోండి. తర్వాత 1 ఇంచు నడుము దగ్గర డాట్స్ కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా అది టోటల్ నడుము లూజ్ ఎంతైతే ఉందో దానికి కరెక్ట్గా మిడిల్లో టేప్ని విధంగా ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి. ఇది నడుము దగ్గర ఖర్చు కోసం. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎంత ఉందన్నది మార్క్ చేసుకుందాం. దానికోసం బ్లౌజ్ షోల్డర్ నుంచి క్రింద డాట్ వరకు బ్లౌజ్ని కొంచెం లాగి పట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంచి షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోండి. ఈ విధంగా స్ట్రైట్ మార్కింగ్ చేసుకుని ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇప్పుడు నడుము లెంత్ అనేది ఎంత ఉందో చూద్దాం. ఆది బ్లౌజ్ తీసుకుని నడుము దగ్గర లెంత్ ఎంత ఉందనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెడలు చూద్దాం. ఈ విధంగా బ్లౌజ్ని 2 మడతలు వేసుకుని మెడని షోల్డర్ దగ్గర నుంచి క్రింద మనం మార్క్ చేసుకుని నడుము మార్కింగ్ వరకు పెట్టుకుంటే మెడ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. దీనివల్ల మెడ జారడం అనేది అవి లేకుండా ఉంటుంది. ఇక్కడ పైన లూజ్ ఎంత అయితే వచ్చిందో దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని కింద మార్కింగ్ అనేది చేసుకోవాలి. పైన 2.5 వచ్చింది, కింద నేను 2.75 పెట్టుకున్నాను. ఇది స్క్వేర్ నెక్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకోండి. దీని ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు మెడకి ముందు వైపుకి మార్కింగ్ చేసుకోవాలి, అది కుట్లోకి వెళ్తుంది. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందన్నది మార్క్ చేసుకోండి.
మనం మెడ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి పట్టుకుని షోల్డర్ మార్కింగ్ చేసుకుని దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మార్కింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు కింద డౌన్కి మార్క్ చేసుకోండి. ఇది చంక డౌన్ తీసుకోవడానికండి. చంక డౌన్ అనేది 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే ఇది వెనక నడుము లెంత్ 13.5 ఉంది, అందుకోసం 5.5 తీసుకున్నాను. 1.5 ఇంచు లోతు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక నడుము దగ్గర లూజ్ ఎంతైతే ఉందో ఖర్చుతో కలిపి ఒకసారి చూడండి. నడుము లూజు 8 ఇంచులు ఉంది, దానికి 1.5 ఇంచులు కలుపుకుని చెస్ట్ దగ్గర లూజ్ అనేది మార్క్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఖర్చు కోసం నేనైతే 1.5 ఇంచ్ పెట్టుకున్నాను, మీరు 2 ఇంచెస్ వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా ఖర్చుని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు చంక రౌండ్ సరిపోయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ ఇట్లా మార్కింగ్ చుట్టూ పెట్టుకుంటే కరెక్ట్గా చంక రౌండ్ అనేది సరిపోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి, అది మరొక వీడియోలో చెప్తాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ టక్స్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకుని వెనక వైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇవి నడుము దగ్గర డాట్స్ అండి. ఈ మార్కింగ్ ప్రకారం కటింగ్ చేసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మెడ దగ్గర కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకుని షోల్డర్ దగ్గర మనకి మెడ వరకు డౌన్ చేసుకుని ఒక 1/2 ఇంచు ఈ విధంగా డౌన్కి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రెడీ అయ్యిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కటింగ్ కోసం మిగతా బ్లౌజ్ పీస్ నుంచి ఇంకొక వైపు ఉన్న అంచు దగ్గర ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఈ విధంగా మడతలు లేకుండా అడ్జస్ట్ చేసుకుని క్రింద వైపు మడత కోసం 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ ఎంతైతే ఉందో ఒకసారి చెక్ చేసుకుని హ్యాండ్ లెంత్ కూడా చెక్ చేసుకోండి. హ్యాండ్ లెంత్ వచ్చి 9.5 ఇంచులు వచ్చింది. దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకుని మొత్తం 10 ఇంచులు పెట్టుకోవాలి. అదేవిధంగా ఇవతల వైపు కూడా 10 ఇంచులు మార్క్ చేసుకుని డౌన్ అనేది 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకుని చంక లూజు 9 ఇంచెస్ ఉందండి. 9 ఇంచెస్ నుంచి 1 ఇంచ్ తగ్గించుకుని 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్కి చంక డౌన్ అనేది తీసుకురావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా ఒక గీత గీసుకుని దానికి మధ్యలో ఒక ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నుంచి హ్యాండ్ని ఇలా డౌన్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మార్కింగ్కి యాడ్ చేసుకోవాలి.
హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ కలుపుకొని మనం బ్లౌజ్కి ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అదే ఖర్చుని హ్యాండ్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోండి. క్రింద మడత కోసం అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ ఇచ్చుకోండి. హ్యాండ్ కరువు ప్లేస్ని నీట్గా కట్ చేయండి. మధ్యలో ఒక టక్ ఇవ్వండి. ఇప్పుడు హ్యాండ్కి లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోతుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుని 4 పార్ట్లో 2 భాగాలకు మాత్రమే హ్యాండ్ లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇది కుట్టేటప్పుడు ఫ్రంట్కి రావాలండి. అందుకోసం టక్స్ ఇచ్చుకుంటే మనకి గుర్తుగా ఉంటుంది. బ్యాక్ పార్టు హ్యాండ్ పార్టు రెడీ. మిగతాది సెకండ్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.